హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుకు సంబంధించి మనకి టాపిక్స్ వైజ్గా వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఫస్ట్ ఏ టాపిక్ ప్రిఫర్ చేయాలి అంటే ఏ టాపిక్లోంచి మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోగలము, అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ చదవాలి అని చెప్పేసి నన్ను చాలామంది డౌట్లు అయితే అడిగారు. సో దానికి సంబంధించి నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తున్నాను. సో మనకి ఏ టాపిక్ ఎక్కువ స్కోర్ అనేది వస్తుంది, అండ్ దేనికి ఎంత టైం కేటాయించి చదవాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ టాపిక్ ఇవ్వాలి అనేవి నేను ఈ వీడియోలో క్లారిటీ చేస్తున్నాను, అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో. సో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఏపీ హైకోర్టుకి సంబంధించి సో మన దగ్గర మెటీరియల్ అయితే ఉందండి. ఇది కేవలం 149 రూపీస్ మాత్రమే. దీంట్లో కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్కి సంబంధించిన మెటీరియల్ అనమాట. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. సో మీరు ఈ కోర్టుకి ఎలాగైనా జాబ్ సాధించాలని ఆశపడిన వాళ్ళు ఈ యొక్క మెటీరియల్ అనేది తీసుకోండి. ఇది కేవలం 149 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. సో వాట్సాప్ నెంబర్ 8125642471. సో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీరు ఫోకస్ చేయండి. సో మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇంగ్లీష్ నుంచే వస్తాయి, జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా రావన్నమాట. మీరు దీని మీద ఫోకస్ పెడితే మనకి 40 మార్క్స్ కదా ఏపీ హైకోర్టుకి. సో 40 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవడానికి ఇంగ్లీష్ అనేది మీకు చాలా మంచిగా ఉంటుందన్నమాట. మంచి టాపిక్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి. దాని నుంచి మీకు అవుట్ ఆఫ్ అనేది వస్తుంది. ఎస్ఎస్సిలో కానీ మనకి రీసెంట్గా జరిగిన తెలంగాణ హైకోర్టులో జాబ్స్లో రాసిన వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము జనరల్ నాలెడ్జ్లో కన్నా మేము ఇంగ్లీష్లోనే మాకు మంచి స్కోర్ అనేది వచ్చింది, మేము దానిలోనే బాగా రాయగలిగామని చెప్పేసి చెప్పారు. సో మీరు మాత్రం ఫోకస్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీరు పట్టు అనేది సాధించండి. సో మీరు ఒకవేళ కోచింగ్ సెంటర్లోకి వెళ్ళడం ద్వారా కానీ లేకుంటే ఆన్లైన్ క్లాస్ అయినా కానీ ఫస్ట్ మాత్రం ఇంగ్లీష్లోనే మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఇంగ్లీష్కి మాత్రం టైం అనేది ఎక్కువ కేటాయించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ యొక్క టాపిక్స్ అనేవి క్షుణ్ణంగా నేర్చుకోండి. అవుట్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. 40 మార్క్స్కి ఈచ్ 1 మార్క్ కింద 40 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఏదైనా దేంట్లోనైనా ఈ టాపిక్లో వీక్గా ఉంటే అది ఆన్లైన్ క్లాస్లో కానీ లేకుంటే మీ కోచింగ్ సెంటర్లోకి వెళ్తే దాని ద్వారా కానీ మీరు క్లియర్ చేసుకోండి. అందులోనూ మన మెటీరియల్లో కూడా మనకి ఈ యొక్క టాపిక్స్ అన్నీ కవర్ చేసి అందరికీ అర్థమయ్యే రీతిగా ఉన్నాయి అన్నమాట. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. సో టాపిక్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి మనకి సినోనిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. యాంటోనిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి 2 క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి, కంపారిజన్ ప్యాసేజ్ నుంచి 5 క్వశ్చన్స్, అండ్ క్లోజ్ టెస్ట్ నుంచి 5 క్వశ్చన్స్, ఎర్రర్ నుంచి 2 క్వశ్చన్స్, అండ్ ఇడోమస్ నుంచి 2 క్వశ్చన్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లేదా పారా జంబుల్ క్వశ్చన్ అనేది ఉంటుంది, దాని నుంచి మనకు 1 క్వశ్చన్ అయితే వస్తుంది, స్పెల్లింగ్స్ నుంచి 2 క్వశ్చన్స్, సో అడ్జెక్టివ్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. గ్రామర్ పార్ట్ కూడా మనం బాగా నేర్చుకోవాలి. గ్రామర్ పార్ట్ ద్వారానే మనం ఈ యొక్క ఇంగ్లీష్ని మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోగలము. సో అడ్జెక్టివ్స్, కంజక్షన్స్, యాడ్వర్బ్, ప్రీపోజిషన్, ప్రోవర్బ్ అండ్ ఫార్సల్ వెర్బ్స్, ఇంటర్జెక్షన్స్, వెర్బ్, ఆర్టికల్స్, నౌన్, ప్రొనౌన్ వీటి గురించి కూడా నేర్చుకోవాలి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మనకి ప్రీవియస్లీ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మీరు గ్రామర్ పార్ట్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసి అండ్ గ్రామర్ రూల్స్ అనేవి తెలుసుకుంటే మీకు చాలా ఈజీగా ఇంగ్లీష్లో అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో మనకి ఇంగ్లీష్ అంటేనే ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ పేపర్స్లో నుంచే వస్తే 70% మ్యాక్సిమం ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎస్ఎస్సి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అండ్ ఏపీ హైకోర్టుకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అండ్ తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్లో రిపీటెడ్గా అయినవి ఒకసారి చూసుకుని దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ మన దగ్గర ఉన్న మెటీరియల్ ద్వారా కూడా మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ సంబంధించినవి. సో నేను చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు వారు కూడా అన్నారు, మీ యొక్క మెటీరియల్ అనేది మాకు చాలా యూస్ఫుల్ అయింది ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అని చెప్పేసి. ఏదో మిమ్మల్ని తీసుకోమని బలవంతం అయితే చేయట్లేదు, జస్ట్ ఫర్ సజెషన్ అంతే.
సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండ్ ఇడోమస్ అండ్ స్పెల్లింగ్స్ అనేవి ప్రీవియస్లీ అడిగిన క్వశ్చన్ పేపర్స్ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు బాగా క్షుణ్ణంగా నేర్చుకోండి. అండ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి సినోనిమ్స్ యాంటోనిమ్స్ నుంచి ఫుల్ మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు అనమాట. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా ఈజీగానే ఉంటుంది, దాని నుంచి కూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మనకి గ్రామర్ పార్ట్స్ అవన్నీ మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా మనం 4 మార్క్స్ అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. కంపారిజన్ ప్యాసేజ్ నుంచి కూడా మనం తెచ్చుకోవచ్చు. అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కూడా మీ యొక్క ఇంగ్లీష్ స్కిల్ని బట్టి బేస్ చేసుకుని ఉంటుంది. సో మీ యొక్క ఇంగ్లీష్ స్కిల్ అనేది ఏది ఫస్ట్ వస్తుంది, ఏది బ్యాక్ వస్తుంది అనేవి మీరు తెలుసుకుని దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యి మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మ్యాక్సిమం నేర్చుకోండి. అండ్ దాంట్లో పాటు గ్రామర్ పార్ట్ కూడా మిస్ చేసుకోమాకండి. గ్రామర్ పార్ట్ కూడా మీరు ప్రాక్టీస్ చేసి దాని గురించి నేర్చుకుంటే ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ అనేది మీరు తెచ్చుకోవచ్చు. దీన్ని బట్టి మీకు ఈజీగా లైన్ అనేది క్లియర్ అయిపోవచ్చు ఇంగ్లీష్ సబ్జెక్ట్ బట్టి. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సో జనరల్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే మనకి కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదవాలని చెప్పి చాలామంది నన్ను అడిగారు అనమాట. నేను 2022 బేస్ చేసుకొని చెప్తున్నాను. సో అక్కడ జరిగిన ఎగ్జామ్ని బట్టి. సో 2024 నుంచి 2025 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అనేవి చదివితే సరిపోతుంది. పర్టికులర్గా 2024 నుంచి ఎవ్రీ మంత్ అప్ టు 2025 అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ వచ్చేసరికి జూలైలో ఉంటుంది కాబట్టి జూన్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ వరకు చదవాలన్నమాట. రీసెంట్గా జరిగిన తెలంగాణ హైకోర్టుకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏప్రిల్లో జరిగింది. మార్చ్ 15th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అనమాట. సో మనకు కూడా సేమ్ అలాగే మనకి జూన్ 15th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అనేవి చదవాలన్నమాట. 2024 నుంచి 2025 జూన్ 15th వరకు ఎవ్రీ మంత్ చదవాలి. దీంతో పాటు మనం పర్టికులర్గా స్పోర్ట్స్ అనే టాపిక్ నుంచి కూడా అడిగారు కాబట్టి మనకి సిలబస్లో స్పోర్ట్స్ కూడా ఎవ్రీ మంత్ 2000 చదవాల్సి ఉంటుంది. సో టాపిక్ వైజ్గా వెయిటేజ్ చూసుకున్నట్టయితే పాలిటీకి 3, ఇండియన్ హిస్టరీకి 3 అండ్ ఇండియన్ జియోగ్రఫీకి 3 మార్క్స్ అండ్ ఇండియన్ కరెంట్ అఫైర్స్కి 6 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 3 మార్క్స్ అండ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2 అండ్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 3 మార్క్స్కి వస్తుంది. అండ్ సెన్సెస్ 2011కి సంబంధించి 1 మార్కు అండ్ ఏపీ సెన్సెస్ 2011 సంబంధించి 1 మార్కు అండ్ ఏపీ జియోగ్రఫీకి సంబంధించి 2 అండ్ ఏపీ మినిస్టర్ సంబంధించి 1 మార్క్ అనమాట. ప్రతి ఒక్క పేపర్లో మనకి 1 మార్క్ అనేది ఏపీ మినిస్టర్కి సంబంధించిన ఇయర్తో సహా నేమ్స్ ఎప్పుడు ఏ మినిస్టర్ ఏ ఇయర్లో ఉన్నారు అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఏపీ స్కీమ్స్కి సంబంధించి 1 మార్కు, ఏపీ ఎకనామిక్కి సంబంధించి 1 మార్క్ అనమాట. ఏపీ అండ్ బిఫ్రికేషన్కి సంబంధించి 1 మార్కు, సెంట్రల్ మినిస్టర్కి సంబంధించి 1 మార్కు అండ్ సీఎంస్ అండ్ గవర్నర్కి సంబంధించి 1 మార్క్ అండ్ ఏపీ సెంట్రల్ బడ్జెట్కి సంబంధించి 1 మార్కు అండ్ అవార్డుకి సంబంధించి 1 మార్కు అండ్ బుక్ ఆర్డర్కి సంబంధించి 1 మార్కు అండ్ ఇండిసెస్ ర్యాంకింగ్ సంబంధించిన 1 మార్కు, ఎక్సైజ్ సంబంధించి 1 మార్కు. ఎక్సైజ్ అంటే కామన్గా ఉన్న వరల్డ్ వైజ్గా కామన్గా ఉన్న ఎక్సైజ్ సంబంధించి 1 మార్క్ అనమాట. ఆర్మీ వాళ్ళు చేసే ఎక్సైజ్ అలాంటివన్నీ ఉంటాయి అనమాట. డ్యాన్స్ ఫిల్మ్స్ అంటే 1 మార్కు. సో డ్యాన్స్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి ఫేమస్, అలా వేరే స్టేట్కి ఏది ఫేమస్ అలా ఉంటాయి అనమాట. సో దానికి సంబంధించి 1 మార్కు, ఫెస్టివల్స్కి సంబంధించి 1 మార్కు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 1 మార్క్ అనేవి వస్తాయి అనమాట. సో మనకి ఈ దేని నుంచి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు అని చూసుకున్నట్లయితే మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ఎక్కువ మార్కులు అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ టాపిక్స్లో చూసుకుంటే సో మనకి ఇండియన్ కరెంట్ అఫైర్స్ నుంచి మనం మార్కులు తెచ్చుకోవచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనం మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు అండ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ నుంచి తెచ్చుకోవచ్చు అండ్ ఏపీ సెన్సెస్ దానికి సంబంధించి మార్క్స్ అండ్ ఏపీ జియోగ్రఫీ నుంచి మనం తెచ్చుకోవచ్చు అండ్ ఏపీ స్కీమ్స్, ఏపీ ఎకనామీ అండ్ ఏపీ బిఫ్రికేషన్స్ అండ్ ఏపీ సెంట్రల్ బడ్జెట్ వీటి నుంచి మనకి ఈ టాపిక్స్ మీకు క్షుణ్ణంగా నేర్చుకుంటే ఈజీగా మీకు 40కి 20 మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ చేసుకోమాకండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ కరెంట్ అఫైర్స్ నుంచి చూసుకుంటే 6 మార్క్స్ అండ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే 2 మార్క్స్, 8 మార్క్స్ ఈజీగా వస్తున్నాయి ఇక్కడ. అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా కలిపితే 11 మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఏపీ సంబంధించిన ఒక టాపిక్గా చూసుకోండి అండ్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ చూసుకుని ఒక టాపిక్గా మీరు సెలెక్ట్ చేసుకుని చదువుకుంటే ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ నుంచి మీకు ఈజీగా
20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చనమాట. మీరెంత ప్రిపేర్ అవుతే అంత హార్డ్‌గా మీకు ఈజీగా వచ్చేస్తాయనమాట. సో, మన దగ్గర కూడా కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మార్చ్ 2025 వరకైతే కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయండి. సో, కావాల్సిన వారు మాకు వాట్సాప్ చేయండి. సో, తెలంగాణ హైకోర్టుకి సంబంధించి కూడా మన ఛానల్ నుంచి వీడియోస్ అయితే చేసాం. సో, వాళ్ళకి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉన్నాయి. సో, అదేవిధంగా మన ఛానల్ నుంచి ఏపీ హైకోర్టుకి సంబంధించి కూడా నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. సో, మీకు తెలిసిన వారు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.